హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఫిష్ మీకు ఐడియా ఉంటుంది కదండి. ఇంగ్లీష్లో అయితే డోవర్ ఫిష్ అంటారు, అలాగే మన తెలుగులో అయితే పమ్మరట్లు అంటారండి. ఇవి క్లీన్ చేసే ప్రాసెస్ చూపిస్తున్నానంటే చాలామంది పైన పొపరంతా తీస్తుంటారు కదండి, అలా అక్కర్లేదు. సో మనం ఈజీగా తోలు తీసేసుకోవచ్చు. ఈ చేపకి నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా తోలు ఈజీగా తీసుకోవచ్చండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే నేనైతే ఒక ఫిష్ని 3 పీసెస్ కింద కట్ చేస్తున్నాను. ఇది వాళ్ళ కోసం కుక్ చేయట్లేదండి, నా సెల్ఫ్ నేను కుక్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా క్లీన్ చేసుకోవాలి. నేను మీకు ఒక ఫిష్ చూపిస్తున్నాను. హెడ్కి కొంచెం చాక్తో ఘాటు పెట్టి ఆ పొపర్ ఇలా క్లియర్గా లాగేయాలండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలామంది ఫిష్ క్లీనింగ్కి ఎక్కువ టైం పడుతుంది అంటారు కదా, అస్సలు లేదండి, చాలా ఈజీగా. చూసారా, 2 వైపులు ఇలా పీల్ లాగేయాలి. అప్పుడు మనకి పెద్ద పొపర్ ఏమి ఉండదు కదా, జస్ట్ వెనిగర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా నేను 3 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. క్లీనింగ్ చేసే ప్రాసెస్ అయితే ఇదేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చండి, ఉల్లిపాయ, జీలకర్ర అండి, అలాగే అల్లం వెల్లుల్లిపాయ, ఇవన్నీ నేను మిక్సీలో గ్రైండ్ పట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకున్నానండి సగానికి. అలాగే చిన్న టమాటో తీసుకున్నానండి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే కారం, ఉప్పు, గరం మసాలా, పసుపునండి. చూసారా, నేను ఇగురు వండుతున్నానండి, అందుకే పులుపు ఏం వేయలేదు, చిన్న టమాటో వేసాను. ఈ క్లీనింగ్ ఫిషెస్ చూడండి, ఇలాగా ఈ షేప్లో కట్ చేసుకున్నాను నేను. ట్రస్ట్ మీ అండి, కూర అయితే చాలా బాగుంటుంది అండ్ నాకు చాలా ఇష్టం. ఇది మా మదర్ కుక్ చేసే కర్రీ విధానం ఇది. ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. అలాగే ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను అది వేసానండి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను టమాటో వేసేస్తున్నాను. టమాటో ఆప్షనల్ అండి, బట్ వేస్తే చాలా బాగుంటుంది. ఇగురులో వేస్తారు టమాటో, పులుపు అయితే వేయరండి ఇగురు కాబట్టి. కొత్తిమీర, కరివేపాకు. దీన్ని సైడ్ డిష్గా చారు పెట్టుకుంటే బాగుంటుందండి, బట్ నాకు టైం లేక చారు పెట్టుకోవాలా, ఓన్లీ కర్రీ కుక్ చేసుకున్నాను. తెలుగులో అయితే పమ్మరట్లు అంటారండి అండ్ ఇంగ్లీష్లో అయితే డోవర్ ఫిష్ అంటారు. కారం అవి మసాలా కూడా వేసేసాను. ఇప్పుడు ఈ మసాలా వేసాం కదండి, లైట్గా వాటర్ వేసి మసాలా పచ్చి స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎంతో కదండి, జస్ట్ లైట్గా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ కాదు. ఇందులో ముళ్ళు ఏదైతే ఉంటుందో అది కూడా పెద్ద ఉండదండి, అది కూడా నమిలేయచ్చు, ఈజీగానే ఉంటుంది. ముళ్ళు కూడా పెద్ద గుచ్చుకునేటట్టు అయితే ఏమి ఉండదు, మెత్తపడిపోతుంది కర్రీలోని. చూసారా, ఇలా అయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఫిష్ వేసేసుకోవాలి. నాకు ప్రతి చేపల్లోనే నాకు ఈ చేప అంటే చాలా ఇష్టం అండి. సో హాలిడేకి వెళ్ళినప్పుడు పర్చేస్ చేశాను నేను. వీళ్ళు మన ఇండియా ఫిష్ తీసుకురారు కదా, సో అందుకని నా సెల్ఫ్ నేను బై చేసుకొని కుక్ చేసుకుంటున్నాను. చూసారా, ఇది కొంచెం ఫిష్ మగ్గింది కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి, ఇంకొంచెం వాటర్ పడుతుంది, ఫిష్ ఉడకాలి కదా. అల్లం వెల్లుల్లి ఆల్రెడీ మనం ఉల్లిపాయతోనే గ్రైండ్ చేసాం కాబట్టి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, ఫ్లేవర్ అయితే. నాకు ఈ వాటర్ అయితే సరిపోతుంది. అంటే ఎక్కువసేపు గట్టి పెట్టకుండా ఇలా తిప్పితే చేప విడిపోకుండా పీసెస్ నీట్గా ఉంటాయి. సో ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకుందాము. చూసారా, ఇలా దగ్గరికి పడేదాకా కుక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.